ఉంది సార్. అన్నం గిన్నె గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. ఒక 4 పుచ్చులేని వంకాయల్ని ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. 2 టమాటోల్ని మీడియం సైజ్ ముక్కలుగా, ఒక ఎర్రగడ్డని సన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. 7-8 పచ్చిమిరపకాయల్ని తుంచుకొని, అలాగే కొంచెం కోసి పెట్టుకున్న కొత్తిమీరని, నానబెట్టుకున్న చింతపండుని కూడా పక్కన ఉంచుకోండి. ఒక కడాయిలో వేరుశనగ నూనెను వేసుకొని తుంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి మంచిగా మగ్గించుకోండి. ఇప్పుడు అదే బాణల్లో వంకాయ టమాటో ముక్కల్ని వేసుకోండి. ఒకసారి చక్కగా కలుపుకొని బాండీకి మూత పెట్టి అడుగంటకుండా ముక్కల్ని మెత్తగా అయ్యేలాగా మగ్గబెట్టుకోండి. ముక్కలోకి 80% మగ్గిపోయిన తర్వాత మూత పెట్టి వేడి చల్లారనివ్వండి. ముందుగా మగ్గబెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని, నానబెట్టుకున్న చింతపండుని, రాళ్ళుప్పుని వేసి పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు గుజ్జులా అయ్యేదాకా దంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మగ్గబెట్టుకున్న వంకాయ టమాటో ముక్కల్ని వేసుకొని మొత్తం పేస్ట్ అయిపోకుండా ముక్క చెక్కగా అయ్యేలాగా దంచుకోండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్రని వేసి వెల్లుల్లి పచ్చళ్ళలో కలిసిపోయేలాగా దంచుకోండి. చివరిగా ఉల్లిపాయ